హాయ్ అండి. అందరికీ నమస్కారము. ఈరోజు మన క్లౌడ్ కిచెన్‌లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తా. 12:30కి అట్లా ఒక పర్సన్ కాల్ చేసి 70 వాటర్ మిలన్ బౌల్స్ కావాలి అని అన్నాడు. కానీ కన్ఫర్మ్‌గా చెప్పలేదు. మళ్ళీ మీకు ఒక హాఫ్ అన్ అవర్‌లో కాల్ చేసి కన్ఫర్మ్ చేస్తా అన్నాడు. మళ్ళీ అరౌండ్ 1:30కి అట్లా కాల్ చేశాడు. కాల్ చేసి సరే మీరు ఒక 70 వాటర్ మిలన్ బౌల్స్ 4:00 వరకు కావాలి అన్నాడు. 4:00 వరకు అంటే సరే టైం ఉంది కదా! చేసేద్దాం అని చెప్పేసి మేము కూడా ఒప్పుకున్నాము. కాకపోతే మేము అన్నీ రెడీ చేసి ఆ బౌల్స్ అవన్నీ నీట్‌గా ప్యాక్ చేసి పెట్టే వరకు ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్‌ట్రా అయింది. 4 అన్నారు కదా! 4:30 అయింది. మేము ప్యాక్ చేసుకొని కార్‌లో వేసుకొని ఒక కాటన్ తీసుకొనెళ్ళి అక్కడ వాళ్ళకిద్దామనే లోపు ఫంక్షన్ హాల్ ముందు అంటే యాక్చువల్‌గా వాళ్ళు ఎందుకన్నారంటే పెళ్లి కోసమనమాట. ఆ అబ్బాయి తరపు వాళ్ళు వీళ్ళు. సో, వీళ్ళు రిటర్న్ మళ్ళీ వాళ్ళది వరంగల్ అంట. వరంగల్ ఎళ్ళేటప్పుడు బస్‌లో కూర్చొని తిందామని ప్లాన్. కాకపోతే మేము ఒక హాఫ్ అన్ అవర్ లేట్ చేయడం వల్ల మేము ఫంక్షన్ హాల్ దగ్గరికెళ్ళి కాల్ చేసినప్పుడు మాకొద్దండి మేము 4 అన్నాం కదా! మీరు 4:30 చేశారు మాకొద్దు అన్నారు. వద్దు అంటే బస్ ఎళ్ళిపోయిందంట. అందుకనే వద్దు అన్నారు. సో, మనం ఇంకేం చేసాం చేసేదేం లేక అంటే టైమ్ వేస్ట్ మొత్తం ఒక 3 ½ అవర్స్ టైమ్ వేస్ట్ అయింది. మళ్ళీ మన స్టాక్ మొత్తం వేస్ట్ అయిపోయింది. అలా బాధతోని ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇంటికొచ్చిన తర్వాత ఇంక ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాను. ఇది ఇలా జరిగిందని జెప్పేసి. తర్వాత వాళ్ళు గూడా కొద్దిసేపు ఫీల్ అయ్యారు. ఫీల్ అయిన తర్వాత ఇంకా ఏం చేయాలి? ఆ 70 బౌల్స్ కదా! అవన్నీ తినలేము. ఇక మా ఇంటి దగ్గరలో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంటది. వాళ్ళకిద్దామని జెప్పేసి అనుకున్నాము. అనుకోని నైట్ అక్కడికెళ్ళామండి. నైట్ అరౌండ్ 8:30కి అట్లా వాళ్ళ దగ్గరికెళ్ళాము. ఎళ్ళిన తర్వాత వాళ్ళక్కడ యాక్చువల్‌గా పడుకున్నారు. పడుకున్నారు గానీ అంటే కొంతమంది పడుకున్నారు. కొంతమంది లేసే ఉన్నారు. అది ఓల్డ్ ఏజ్ హోమ్ కాబట్టి మనమే మోసుకొని పైకి తీసుకెళ్ళాలి. పైకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఆమె అంటే అక్కడ తను వర్క్ చేస్తదంట. తనొచ్చింది. అండ్ ఇంకొక తాత ఉన్నాడు. అతను కూడా అక్కడ వర్క్ చేసే అతనే. అండ్ మేము ముగ్గురం కలిసి ఇంకా అందరికి మా పాప ఉంది. చిన్న పాప, మా పాప. మేము కలిసి ఇంక అందరికి డిస్ట్రిబ్యూట్ చేద్దామని చెప్పేసి ఒక్కొక్క రూమ్‌కెళ్ళాము. అండ్ ఇప్పుడు మీరు చూసుకుంటే ఇది ఫస్ట్ రూమ్ అండి. ఈ ఫస్ట్ రూమ్‌లో మొత్తం లేడీస్ ఉన్నారు. అంటే అమ్మలు పెద్ద పెద్దోళ్ళనమాట అందరూ కూడా. అండ్ చూసుకుంటే అక్కడ అంటే వీళ్ళు నాకు తెలిసి ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ ఏంటి అంటే ప్రైవేట్ ప్లస్ ఫ్రీ అనుకుంటా. అంటే కొంతమందేమో కొన్ని రూమ్స్ ఏమో చాలా నీట్‌గా ఉన్నాయి. ఇంకొన్ని రూమ్స్ మాత్రము అంత నీట్‌గా లేవండి. అంటే వాళ్ళందరూ పెద్దవాళ్ళు కాబట్టి కొంచెము ఇంకా నీట్‌గా ఉండాల్సుంది. కాకపోతే పర్లేదు. అండ్ అలా ఇంకా అందరికి ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క బౌల్ అనేది ఇచ్చామండి. ఇక వాళ్ళందరికీ ఇచ్చిన తర్వాత అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్‌కెళ్ళి 4, 5 మెంబర్స్ ఉన్నారు రూమ్‌లో. వాళ్ళందరికి ఇచ్చేసి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటుంటే చాలా బా అనిపించిందండి. అంటే డేలో మార్నింగ్ ఏమో తను కాల్ చేసి అలా ఆర్డర్ ఇవ్వడము, అది క్యాన్సిల్ అవ్వడము, అంటే వాళ్ళు తీసుకోకపోవడము, మళ్ళీ మేమొచ్చి వీళ్ళకివ్వడం ఇదంతా గూడా అలా నడిచిపోయింది. కాకపోతే ఎండ్ ఆఫ్ ది డే ఆహ్, అంతా మన మంచికే అనుకోవాలి. అండ్ మేము చాలా హ్యాపీ ఫీల్ అయినామండి. వాళ్ళందరికీ ఇవ్వడము అండ్ అక్కడ ఉన్న వాళ్ళు గూడా అంటే వర్కర్స్ కూడా చాలా మంచిగా మాట్లాడిర్రనమాట. ఇక్కడ చూసుకుంటే ఈ రూమ్ చాలా బావుందండి. అంటే వాళ్ళకి కూలర్ ఉంది. వాళ్ళకి ఒక టీవీ ఉంది. వాళ్ళందరూ కూడా మంచిగా కూర్చొని మాట్లాడుకుంటూ, తింటూ అలా ఉన్నారు. సో, వాళ్ళని గూడా కలిసి వాళ్ళకిచ్చేసి, బౌల్స్ అనేవి ఇచ్చేసి, కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడి ఎంత బావుంది. ఈ ఫీల్ కొత్త అంటే ఫస్ట్ టైమ్ అనమాట. మేము ఆహ్, ఆర్ఫనేజ్ అంటే చిన్న పిల్లల దానికెళ్ళాం గానీ, ఓల్డ్ ఏజ్‌కెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైము. ఆ ఎక్స్‌పీరియన్స్ బావుంది. అండ్ సరే వాళ్ళు మనకి ఆర్డర్ కాన్సెల్ చేసినందుకు వాళ్ళ మీద కోపమొచ్చినా కూడా
ఎండ్ ఆఫ్ ది డే మాత్రము మేము చాలా హ్యాపీ ఫీల్ అయినాము. వాళ్ళకిచ్చేదానికంటే వీళ్ళకి ఇవ్వడమే ఇంకా చాలా బాగుంది. ఇలాంటివి అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయండి. మీకు కూడా ఏదైనా బల్క్ ఆర్డర్ వచ్చి క్యాన్సిల్ అయితే ఆ ఫుడ్ మిగిలిపోద్ది కదా! అలాంటప్పుడు ఇలాంటి వాటికెళ్ళి కొంచెం హెల్ప్ చేయండి. అండ్ మీరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ ఈ వీడియోకి ఇంతే అండి. ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా. థ్యాంక్ యూ. జై హింద్. బాయ్.